పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా అరుదించినామయ్యా ఆత్మదేవా, అరుదించినామయ్యా ఆత్మదేవా. నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ బలి పూజ అర్పించడానికి ఎంతో సంతోషముతో మీ అందరినీ కూడా మరొకసారి ఆహ్వానిస్తున్నాం. ఒక నిమిషం ఈ మాసంలో పాల్గొంటున్న మీరందరూ మీ ఇంట్లో ఎవరైనా కరోనా బాధితులు ఉంటే వారిని, అలాగే బయట హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న వారిని, ఇంట్లో క్వారంటైన్లో ఉన్నవారిని, అలాగే ఈ మాసంలో పాల్గొంటున్న మీ అందరి విన్నపాలను, ఉద్దేశ లక్ష్యాలను ఈ పరిశుద్ధ బలి పూజలో గుర్తుంచుకుంటూ మనం నిండు మనసుతో భక్తితో ఈ దివ్య బలి పూజను అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సహకారము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఈనాడు సువిశేష పట్టణములో తదుపరి వాక్య సందేశములో మనం ధ్యానిస్తున్న ఒక శ్రేష్టమైన ఒక మంచి అంశం ఉంది. అదేంటంటే, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో చెల్లించే ఆరాధన, ఆ వ్యక్తి జీవిత విధానం, ఈ రెండింటికి మధ్యలో చాలా చాలా దగ్గర సంబంధం ఉంది. దేవునికి చెల్లించవలసినటువంటి ఆరాధన తగిన దైవభక్తితో, దైవ ప్రేమతో, దైవ భయముతో ఒక వ్యక్తి చేస్తే, ఆ ఆరాధన ద్వారా ఆరాధిస్తున్న దేవుని నుంచి ప్రవహిస్తున్నటువంటి కృప ద్వారా
ఆ వ్యక్తి జీవితాన్ని, ఆ వ్యక్తి కుటుంబాన్ని కూడా ఆ దేవుడే నడిపిస్తాడు, ఆయన ఆత్మ ద్వారా, ఆయన మార్గములో. ఏ వ్యక్తి జీవితములో అయితే, ఏ కుటుంబములో అయితే దేవునికి చెల్లించవలసినటువంటి ఆరాధన సరిగా చెల్లించటం లేదో, మరియు ఫ్రెండ్స్, అలాంటి వ్యక్తి జీవితముల కుటుంబాలలో శారీరకమైన, లైంగిక సంబంధమైన 6వ ఆజ్ఞకి విరుద్ధమైనటువంటి పాపాలు తప్పవు. మరియు ఫ్రెండ్స్, there's a close connection between one's adoration to the Lord and the worship that belongs to Him with the personal, individual, family life of the person. Where there's a true worship and adoration, the grace of God flows into the personal and family life of individuals, and it will be led by the power of the Holy Spirit. Where there is no true adoration and worship, my dear friends, the family and personal life becomes immoral, especially against the 6 commandments. ఈనాటి పరిశుద్ధ బలి పూజను మనం అర్పిస్తూ ఉండగా 2 చేతుల గుండె మీద పెట్టి 1 నిమిషం మనసారా మీ జీవిత విధానాన్ని, మీ జీవిత స్టైల్ని, నీవు దేవునికి చెల్లించే ఆరాధనను 1 నిమిషం మనసు తొలగించుకోండి. దేవునికి చెల్లించవలసిన నిజమైనటువంటి ఆరాధన, స్తుతుల సింహాసనపై ఆసీనుడైన దేవునికి నువ్వు ఇస్తూ ఉన్నావా లేదా? ఆరాధన సంఘంగా మనం జీవిస్తూ ఉన్నామా లేదా? ఆరాధించే కుటుంబముగా మనం జీవిస్తూ ఉన్నామా లేదా? ఆరాధన సరిగా దేవునికి చెల్లించకపోతే దాని వలన జీవితములో వచ్చిన ప్రతి పాపాన్ని, బలహీనతలను, శోధను, సైతాను బంధకాలను ఈ పరిశుద్ధ బలి పూజ సమయంలో ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ, మా పాపముల నుండి మమ్మల్ని కడిగి శుద్ధి చేయండి యేసయ్యా అని మనసారా కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి మన పాపములు, దోషములు కనికరముతో, కృపతో మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మా మీద దయగా ఉండండి. యేసుక్రీస్తు రాజా మా మీద దయగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, రక్షకుని పునరుత్థాన పరమ రహస్యమును ద్వారా మేము పొందిన మీ పరిశుద్ధాత్మ ప్రత్యేకమైనటువంటి ఆత్మ నూతనీకరణ ద్వారా మేము నూతన జీవములో ప్రవేశించగలుగుతూ ఉన్నాము. నీ ఆత్మ ప్రేరణ మాకు అనుగ్రహించి మేము ధర్మ మార్గములో జీవించుచు దేవునికి చెల్లించవలసిన నిజమైనటువంటి ఆరాధనలు సమర్పించే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి. ఆ కృపా వరములతో మా జీవితాలను, మా కుటుంబాన్ని నీకు అనుకూలముగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యము 5వ అధ్యాయము పవిత్ర వచనములు 34 నుండి 42 వరకు. అప్పుడు వారిలో ఒకడు, ధర్మశాస్త్ర బోధకుడును ప్రజలందరిచే మిక్కిలి గౌరవింపబడువాడును
గమాలియేలు అను పేరు గల ఒక పరిసయ్యుడు ఆ సభలో నిలవబడి అపోస్తులను కొంతసేపు బయటికి తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించి ఆ విచారణ సభను ఉద్దేశించి, ఇశ్రాయేల్ ప్రజలారా, మీరు వీరికి చేయబోవు దానిని గూర్చి జాగ్రత్తగా మెలుగుడు. కొంతకాలము కిందట తేయో దాసు అనువాడు కనబడి తను ఒక గొప్పవాడని చెప్పుకొనుచుండెను. అది విని రమారమి 400 మంది అతని పక్షంన చేరిరి. తరువాత అతడు చంపబడగా వాని శిష్యులు చెల్లచెదరైపోయిరి. అంతటితో అతని ప్రయత్నము నశించెను. ఇది జరిగిన తర్వాత జనాభా లెక్కల కాలములో యూదా అను పేరుగల గలిలేయుడు కనబడెను. అతడును ఒక గుంపును తన వైపునకు ఆకర్షించెను. పిమ్మట వాడును చంపబడగా వాని శిష్యులు చెల్లచెదరైపోయిరి. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో ఈ మనుషులను గూర్చి వ్యతిరేకంగా ఏ చర్యను తీసుకునరాదని చెప్పుచున్నాను. వీనికి వీరు ఇష్టమునకు వదిలివేయుడు. ఏలైనా వీరు చేయునది మానవ ప్రయత్నమైనచో అది అంతరించిపోవును. అది దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరింప నీకు సాధ్యం కాదు. అంతేకాక అది దేవునికిని వ్యతిరేకమైన పోరాటం కాగలదు అని చెప్పగా ఆ న్యాయసభ గమాలియేలు సలహాను పాటించెను. పిమ్మట వారు అపోస్తులను లోనికి పిలిపించి కొరడాలతో కొట్టించి మరలా యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. యేసు నామమును కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషంతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. ప్రతిరోజు వారు దేవాలయములోను ప్రజల ఇండ్లలోనూ బోధించుచు మెస్సయ్య అయిన యేసును ప్రకటించుట మానలేదు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన మెదిలి సుస్వరము. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన మెదిలి సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన మెదిలి సుస్వరము. ఏలిన వారు మీతోనూ ఉండుగాక, మీ ఆత్మతోనూ ఉందునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 4వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 16 నుండి 23 వరకు. అప్పుడు యేసు, నీవు పోయి నీ భర్తను పిలుచుకుని రమ్ము అనను. అందుకు ఆమె, నాకు భర్త లేడు అని చెప్పను. నాకు భర్త లేడు అని నీవు యథార్థముగా చెప్పితివి. నీవు 5 కట్టుకొని ఉంటివి, ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. నువ్వు యథార్థమే చెప్పితివి అని యేసు పలికెను. అయ్యా, నువ్వొక ప్రవక్తవని నాకు తోచుచున్నది. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి, కానీ దేవుని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీ యూదులు చెప్పుచూ ఉన్నారు అని ఆమె పలికెను. అమ్మా, నా మాట నమ్ముము, సమయము ఆసన్నమగుచున్నది. మీరు ఈ పర్వతము మీద కానీ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు. మీరు ఎరగని వానిని మీరు ఆరాధింతురు. మేము
ఎరిగిన వానిని మేము ఆరాధింతుము. ఏలైనా రక్షణ యూదుల నుండియే వచ్చును. కానీ సమయము ఆసన్నమగుచున్నది. నిజమైన ఆరాధికులు ఆత్మయందు సత్యమందు తండ్రిని ఆరాధించు సమయము ఇప్పుడు వచ్చియున్నది. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మన దైనందిన జీవిత యథార్థములో ఒక మంచి అంశాన్ని ఈరోజు వాక్య పరిచయ ద్వారా మనం వింటున్నాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. పరిశుద్ధాత్మదేవుని మనం ప్రార్థన చేసుకుందాం. జ్ఞానం, బుద్ధి, శ్రద్ధ, వివేకం, అలాగే ఈ వాక్కు మనలో పని చేయటానికి, దట్ ద వర్డ్ షుడ్ లివ్ అండ్ వర్క్ ఇన్ అవర్ లైఫ్. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మదేవ, మీకే స్తోత్రం, స్తుతి, ఆరాధన చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని పంచుకోబోతూ ఉండగా, ఈ బిడ్డలు వినటానికి సిద్ధపడుతూ ఉండగా, ప్రభువా మీ ఐక్యపరచు ఆత్మ మాలో పని చేయునుగాక. ఈ వాక్యం మీ మహిమ కోసమే జరుగునుగాక. ఆమేన్. నేను ఎలా బోధించాలో, ఏం బోధించాలో, వింటున్న ఈ బిడ్డలకి ఏ వాక్యమైతే అవసరమో ప్రభువా అది మాత్రమే నా నోట పలికించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఈ వాక్కు వింటున్న బిడ్డలలో ఆత్మ ప్రేరణ కలుగునగాక. ఆమేన్. వారిలో నిజమైన దైవారాధన మనస్తత్వం కలుగునగాక. ఆమేన్. నిజమైన దైవభక్తి కలుగునగాక. ఆమేన్. నిజమైన దైవ ప్రేమ కలుగునగాక. ఆమేన్. అందరూ నీ ఆజ్ఞలు పాటించి జీవించేలాగున మంచి క్రైస్తవులుగా, క్రైస్తవురాలుగా వారిని తయారు చేయండి. సకల దూతలారా, పునీతులారా, మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయబడుకుంటున్నాం. రెండు చేతుల పైకి లేపి అందరూ ఒక నిమిషం దేవుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మా మరియ తల్లి, నీ కుమారుడైన యేసుక్రీస్తు సన్నిధిలో మా కొరకే ప్రార్థించుని విడుకుంటున్నాం. దేవవర ప్రసాదం చేతందడం మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 4వ అధ్యాయములో 1 నుంచి మీరు చివరి వరకు చదివితే యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సుదీర్ఘమైనటువంటి ఒక సంఘటన అక్కడ ఉంటుంది. ఇన్ ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 4 there's a long discourse between Jesus and the woman of Samaria. ఈ సంఘటనలో బిడ్డలారా, యేసుక్రీస్తు డైరెక్ట్గా ఆమెతో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆమె మోరల్ లైఫ్ని గురించి, ఆమె నైతిక జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. జీసస్ ఈజ్ డైరెక్ట్లీ అడ్రస్సింగ్ ద మోరల్ లైఫ్ ఆఫ్ దిస్ ఉమెన్. ఎందుకంటే ఆమె మోరల్ లైఫ్ మంచిది కాదు. అందుకే కరెక్ట్గా ఇక్కడ యేసుక్రీస్తు 16వ వచనంలో ఏం అడుగుతూ ఉన్నాడు? నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురమ్మంటున్నాడు. గో అండ్ బ్రింగ్ యువర్ హస్బెండ్. ఆమె అంటుంది, నాకు భర్త లేడు, ఐ హ్యావ్ నో హస్బెండ్. ప్రభు అన్నాడు, నువ్వు చెప్పింది కరెక్టే, నీకు ఇప్పుడు భర్త లేడు, యు హ్యావ్ నో హస్బెండ్. నెంబర్ 1, ఇప్పుడు నువ్వు ఎవరితో ఉంటూ ఉన్నావో వాడు నీ భర్త కూడా కాడు. The one with whom you are living now is no more your husband.
ప్రియమిళ్ళారా, ఇక్కడ వరకు ఆ సంభాషణ ఒకే ఒక థీమ్ మీద ఉంటుంది. టిల్ నౌ ద డిస్కోర్స్ ఇస్ రన్నింగ్ ఆన్ ద సేమ్ బ్యూటిఫుల్ థీమ్ ఆఫ్ ద మొరాలిటీ. కానీ అకస్మాత్తుగా ఆ మాట ఇంకొక కోణానికి తిరుగుతూ ఉంది. సడన్లీ ద మెయిన్ సెంట్రల్ థీమ్ ఆఫ్ ద డిస్కోర్స్ చేంజెస్. మొరాలిటీ నుంచి ఆరాధన అనే అంశానికి వస్తుంది. ఫ్రమ్ moral life, the point changes to adoration. నా ప్రశ్న ఒకటి, ఎందుకండి ఇక్కడ మోరల్ లైఫ్ని గురించి మాట్లాడుతున్న ఈ సంభాషణలో, డిస్కోర్సులో సడన్లీ ఎందుకు ఆరాధన వచ్చింది? మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? Did you any time think while discussing of the నైతికమైనటువంటి moral life, while discussion, why the adoration has come suddenly? ఇదేంటో తప్ప? సంథింగ్ రాంగ్ హియర్? ఇది తప్పు కాదు. ఎందుకంటే దేవుని ఆత్మ ప్రేరేపణ వలన రాయబడినటువంటి ఈ సంఘటనలో, ఈ బైబిల్ గ్రంథాలలో బిడ్డలారా, ఈ తప్పులు ఇక్కడ ఉండవు. This is being inspired by the power of the Holy Spirit. Therefore, there cannot be a mistake in the discourses between Jesus and the woman of Samaria. నాకు అనిపిస్తుందంటే అది దేవుని ఆత్మ ఒక ముఖ్యమైన అంశాన్ని మనకు బోధించటానికి ఇది ఇక్కడ రాసి పెట్టాడు. An important message the Holy Spirit wants to teach the readers and the listeners. ప్రియములారా, ఇక్కడ మాట చూడు, అది కూడా ఇది గమనించండి. యేసుక్రీస్తు మాట్లాడలేదు. ఈ మాట ఎక్కడి వస్తుంది? మొరాలిటీని గురించి, నైతిక విలువను గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ స్త్రీ, సమరియా స్త్రీ నోటి నుంచి వస్తుంది ఆరాధన సంబంధమైన విషయం. ఇట్ కమ్స్ సడన్లీ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ దిస్ వుమన్ ఆఫ్ సమారియా. మాట విందామా? ఈమె ఏమంటుంది బిడ్డలారా? 20వ వచనం, వర్స్ 20. మా పితరులు ఈ పర్వతం మీదే ఆరాధించిరి, కానీ దేవుని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని నీవు చెప్పుచున్నావు అని పలికెను. ప్రియ సహోదరి సహోదరులారా, సడన్లీ adoration has become the central point of discussion between Jesus and this woman. వెంటనే అకస్మాత్తుగా వీరిద్దరి మధ్యలో మాటలకి ఏ ముఖ్యమైన అంశం వచ్చింది? ఆరాధన వచ్చింది. ఈ ఆరాధన ప్రియవట్లారా ఊరక రాలేదు ఈ మాట. ఇట్ హస్ నాట్ కమ్ జస్ట్ బై ఛాన్స్. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఒక వ్యక్తి చేస్తున్న ఆరాధనకి, ఆ వ్యక్తి జీవిస్తున్న జీవితానికి మధ్యలో చాలా దగ్గర సంబంధం ఉంది. There is a very close relationship between a person's worship of God and a personal life. ఆరాధనలో యాక్చువల్లీ ఏం జరుగుతూ ఉంటుంది? నిజంగా ప్రియబిడ్డలారా, ఆరాధన అంటే దేవునికి చెల్లవలసినటువంటి నిజమైనటువంటి భక్తితో, గౌరవముతో, విశ్వాసముతో ఆయన ఏ ప్రభు యొక్క మహిమలో ఉంటున్నాడో, ఏ దేవుని యొక్క ఏ మనిషి చేరరాని, ఏ మనిషి అందుకోలేని అంత తేజస్సులో ఉంటున్నాడో, ఏ గొప్పతనములో ఉంటున్నారో, ఏ మహిమలో, గ్లోరీలో ఉంటున్నారో, ఆ గ్లోరీకి తగినట్లు ఒక వ్యక్తి దేవుని స్తుతించటం, ఆరాధించటం, ఆయనకి తగినటువంటి గౌరవం ఇవ్వటం ఏమిట్లారా నిజమైనటువంటి ఆరాధన. We have to give glory to God for what He is really. The greatness, the might and the power and the glory in which the Lord is, we have to praise and worship and adore. This is Aradhana.
అందుకే బిడ్డలారా, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనములో సామ్ 22:3 ఇజ్రాయేల్ ప్రజల స్తుతుల సింహాసనపై ఆసీనుడైనటువంటి వాడే మన దేవుడు. అవర్ గాడ్ ఈజ్ సీటెడ్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ ద ప్రైజెస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. అనగా ఎక్కడైతే ఒక వ్యక్తి దేవుని నిజంగా ఆరాధిస్తూ ఉన్నారో, నిజంగా ఆయనకి ఘనత మహిమ చెల్లిస్తూ ఆయన ఆ గొప్పతనానికి తగినట్టు ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు, మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుని కోసం ఒక సింహాసనం తయారు చేస్తూ ఉన్నాం. We are preparing a throne for the Lord to reside and to seat on. ఆ సింహాసనం మీద ప్రియబిడ్డలారా ఆయన వచ్చి ఆసీనుడవుతాడు. అందువలన ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అలాంటి ఒక దేవుణ్ణి నిజమైనటువంటి ఒక ఆరాధన ఒక వ్యక్తి చేస్తే, మనం దేన్ని ఆరాధిస్తూ ఉన్నామో, ఎవరిని ఆరాధిస్తూ ఉన్నామో, ఎలా ఆరాధిస్తూ ఉన్నామో, ఆ దేవునికి ఆ వ్యక్తి జీవితానికి మధ్యలో చాలా ఒక దగ్గర సంబంధం ఉంది, ప్రభావం ఉంది. ద వే యూ వర్షిప్ గాడ్, the way you glorify God and your personal life has a very, very close relationship, my dear friends. This is what actually we read from the Bible. ఇంకా my dear friends, ముందుకు చదివితే అక్కడ వాక్యం పలుకుతుంది 23వ వచనములో, దేవుడు నిజంగా కోరుకున్నది ఇటువంటి ఆరాధకులనే. God really looks for such worshippers. This is what actually we read over there. ప్రియబిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవునికి ఆరాధకునికి మధ్యలో ఒక కనెక్షన్ ప్రారంభమవుతుంది. A relationship begins between the object of worship, God, and the one who is worshipping. ఆ ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుని నుంచి ఆరాధకుని మీద, ఆరాధకుల మీద ఆయన తన కృపను ప్రసాదిస్తూ ఉన్నాడు, తన ఆశీర్వాదమును కృమ్మరిస్తూ ఉంటాడు. ఆ దేవునికి భక్తునికి భక్తురాలకి మధ్యలో ఉన్నటువంటి ఆ కనెక్షన్ వలన ఆ కృప, ఆ శక్తి, ఆ ప్రభావం, ఆ అనాయింటింగ్ ప్రవహిస్తూ ఉన్నందువలన ఆ వ్యక్తి జీవితం మారుతూ ఉంటుంది, ఆ వ్యక్తి కుటుంబం మారుతూ ఉంటుంది, జీవిత విధానం మారుతూ ఉంటుంది, ఆత్మ అభిషేకము ద్వారా నడిపింపు ప్రారంభమవుతూ ఉంటుంది. ఎందుకంటే రాళ్ళని రప్పలని కాదు మనం ఆరాధించేది, సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. అందుకే my dear friends, remember, we are not worshipping the stones and the statues. We are worshipping a living God. And from that worship, this grace, this anointing, His strength, His power flows to the worshiping community and the one who is worshipping. ఈ ఆరాధన ఎక్కడైతే సరిగా లేదో, కరెక్ట్ దైవారాధన, కరెక్ట్ దైవభక్తితో, దైవ ప్రేమతో, దైవ కృపతో ఆయన తనకున్న మహిమలో సింహాసనుడై ఉండగా ఆ నిజమైనటువంటి దేవుణ్ణి ఎవరెవరైతే సరిగా ఆరాధించలేదో, ఏ ఇంట్లో అయితే, ఏ వ్యక్తి జీవితంలో అయితే ఈ ఆరాధన సరిగా మనము చేయటం లేదో, మై డియర్ ఫ్రెండ్స్, ఆ కుటుంబాలలో, ఆ వ్యక్తిగత జీవితాలలో తప్పకుండా పాపాలు, సైతాను ప్రభావాలు, అన్ని విధములైనటువంటి నెగటివ్ ప్రభావాలు తప్పకుండా వస్తాయి. ఇన్ ఎనీ హౌస్, ఇన్ ఎనీ ఇండివిజువల్స్ పర్సనల్ లైఫ్ where the true worship of God does not happen, my dear friends, the entry of Satan, the entry of sin and all kinds of evil begins to enter into the personal life and the family life.
నేను ముత్తంగిలో ఉన్నప్పుడు తయారు చేసినటువంటి ఆత్మ సంగమం అని సీడీలు, వాల్యూమ్స్ ఉన్నాయి. అందులో చివరిగా నేను ముత్తంగి నుంచి ట్రాన్స్ఫర్ అయి హైదరాబాద్ హబ్సిగూడ ధ్యాన వడక మందిరానికి వచ్చే ముందుగా నేను చేసిన ఒక సీడీలో నేనే పాడే ఒక పాట ఉంది. అది నేనే పాడాను కాబట్టి చెప్పట్లేదండి, నాకు ఆ పాట చాలా ఇష్టం కాబట్టి నేను ఆ పాట పాడా. అదేంటి ప్రియబిళ్ళారా, సర్వాధిపతి అయిన దేవుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్, స్తుతులకు యోగ్యుడు దేవుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. సర్వాధిపతియకు దేవుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్, స్తుతులకు యోగ్యుడు దేవుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. ఈ ఆరాధనకు అర్థం గ్రహించుకుని పాడాను. ఒకవేళ ఆ సీడీ మీ దగ్గర ఉంటే ప్రియులారా, ఆన్లైన్లో సెర్చ్ చేయండి. ఈ పాట నేను పాడుతూ ఉండే నాతో కలిసి మీరు పాడండి. ప్రియులారా, ఈ ఆరాధన దేవునికి చెల్లించవలసినటువంటి ఆరాధన. ఆ గౌరవం, ఆ భక్తి, ఆ మర్యాద, దైవ భయం. ఒక వ్యక్తి వేరే ఎవరికిచ్చినా, ఏ వస్తువుకిచ్చినా, ఏ వ్యక్తికిచ్చినా, ఏ స్థలానికిచ్చినా, లోక సంబంధమైన దేనికిచ్చినా ప్రియబిడ్డలారా, అక్కడ అది మొదటి ఆజ్ఞకి విరుద్ధమైన పాపంగా మారుతూ ఉంటుంది. దానివలన నైతికమైన విలువలు తగ్గిపోవటం, జీవితంలో కుటుంబంలో పాపం ప్రవేశించటం చూస్తూ ఉన్నాం. ఇది ఒక వాస్తవం. దీని గురించి బెన్నిఫర్ ఎక్కువ చెప్పటం లేదు బిడ్డలారా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రీచ్ మచ్ ఆన్ దిస్, బట్ వర్డ్ ఆఫ్ గాడ్ మాట్లాడుతుంది. ఏమని తీసుకోండి, రోమపత్రిక 1వ అధ్యాయము 20-21 ఈ 2 వచనాలు మనం వినబోతూ ఉన్నాం. రోమన్స్ చాప్టర్ 1 verses 20 and 21. We are going to listen now. Yes. దేవుడు ప్రపంచమును సృష్టించిన నాటి నుండి ఆయన యొక్క అగోచర గుణములు అనగా ఆయన శాశ్వత శక్తి, దైవత్వము సృష్టి వస్తుజాలములో స్పష్టముగా విశదమైనవి కనుక వారికి ఎట్టి సాకును లేదు. ప్రియబిడ్డలారా, ఇక్కడ 2-3 పదాలు ఉన్నాయి. సృష్టి ఆరంభము నుండే అగోచరమైనటువంటి తన శక్తి, తన మహిమ, తన ప్రభావము సృష్టి వస్తువులపై స్పష్టముగా విశుద్ధమైనది అని ఉంటుంది. అంతగా ఆయనకి శక్తి, కృప, మహిమ, ప్రతాపం ఉంది. అగోచరం అంటే ఒక్క మనిషి తన నగ్న నేత్రముతో చూడలేని, పంచేంద్రియాలతో గ్రహించలేనంత ఒక మహిమ, ఒక గ్లోరీ, a power, a glory that no human eyes can see and no 5 senses can understand. From the beginning of creation, సృష్టి ఆరంభము నుండే ఉంది అని ఇక్కడ 20-20 వాక్యం మనం చదువుతూ ఉన్నాం. ఇది దేవునిలో దేవునికి ఉన్నటువంటి మహిమ. Now 21వ వచనం మనం విందాం. You're going to listen now verse 21. వారు దేవుణ్ణి ఎరిగినప్పటికీ ఆయనకు ఇవ్వవలసిన గౌరవమును వారు ఇయ్యలేదు. ఆయనకి ఇవ్వవలసినటువంటి గౌరవము ఆయనకి ఇవ్వలేదు. Remember, my dear friends, they knew God. See what Bible says, though they knew God, they did not honor him as God and give thanks to him. అనగా దేవుణ్ణి దేవుడుగా గౌరవించాలి, దేవుణ్ణి
ఆయన ఏ గౌరవముతో, ఏ మహిమతో, ఏ ప్రతాపములో ఉండున్నాడో, ఏ మనిషి చేరరాని అత్యున్నతమైన వెలుగులో ఉన్నాడో ఆయనని దేవుడిలాగానే గౌరవించాలి, దేవుడిలాగానే ఆరాధించాలి, దేవుడిలాగానే ఆయనకి ఘనత ఇవ్వాలి. ఇదే వాక్యం పలుకుతుంది. You have to worship God for what really He is. You have to adore the Lord for what really He is. అనగా దేవుణ్ణి దేవుడిలాగా ఆరాధించుకోకుండా, దానికి తగినటువంటి గౌరవం చెల్లించుకోకుండా, ప్రియులారా, చేసిన ఆరాధన ఆయన సన్నిధికి స్వీకార్యము కాదు. God will not accept any other substandard worship. అలా చేయటం వల్ల ఏమైంది? ముందుకు విందామా? ఆయనకు కృతజ్ఞతను చూపలేదు. అంతేకాక వారు తమ హేతువాదములందు ఎద్దులైరి. సొంత బుద్ధి, సొంత ఆలోచన, సొంతమైనటువంటి న్యాయవాదములు, అహంకారం, అహంభావముతో వారు జీవిస్తూ ఉంటున్నారు. With own wisdom and knowledge and arguments and philosophies and all kinds of worldly knowledge led the people. As a consequence, దాని ప్రభావం వలన ఏం జరిగిందో విందామా? వారి శూన్య బుద్ధులను చీకటి ఆవరించినది. ఎటువంటి శూన్యమైనటువంటి మానవ బుద్ధిపై చీకటి ఆవరించినది. Darkness has covered their minds, my dear friends. ప్రియబిడ్డలారా, అందువలన ఏమైంది? వాట్ హ్యాపెన్స్? వర్డ్స్ 24, 24వ వచనం విందామా? కనుక దేవుడు వారిని వారి హృదయములో దురాశలకును పరస్పర జగుస్కర ప్రవర్తనలకు వదిలివేసెను. అందువలన దేవుడు వారిని, గమనించండి, లస్ట్ ఆఫ్ దేర్ హార్ట్స్ అండ్ ఇంప్యూరిటీ ఇంటు ద వేరియస్ కైండ్స్ ఆఫ్ సిన్. అనగా లైంగిక పాపానికి, నైతిక విలువ లేకుండా జీవించే జీవితానికి, అశుద్ధికి, దేవునికి విరుద్ధమైనటువంటి సైతానికి సంబంధమైనటువంటి అన్ని విధాలుగా ఘోరమైనటువంటి పాపాలకి వగిమలుగుతుంది. దేవుడు వారిని వదిలిపెట్టారు. గాడ్ లెఫ్ట్స్ దెమ్. ఇక్కడ చూడండి సంబంధం. దేవునికి ఇవ్వవలసినటువంటి గౌరవమును, మర్యాద, ఆరాధన ఇవ్వకుండా మనుషులు వాళ్ళ బుద్ధితో, వాళ్ళ ఆలోచనతో, గౌరవముతో తిరిగిన నాటికి దేవుడు వారిని నైతిక విలువ లేకుండా లైంగికమైన, శారీరక సంబంధమైన, అపవిత్రమైనటువంటి పాపాలకి వదిలిపెట్టాడు. God left them to such an immoral life when the real true worship was not given to God. ఇక్కడ రెండు కనెక్షన్స్ ఉన్నాయి బిడ్డలారా. మొదటి ఆజ్ఞ, 6వ ఆజ్ఞ. ఏంటి మొదటి ఆజ్ఞ? నేనే మీ దేవుడును, నేను తప్ప మీకు ఇంకొక దేవుడు ఉండరాదు. I am the Lord your God and you shall have no other God before me. ఇది మొదటి ఆజ్ఞ. 6వ ఆజ్ఞ ఏంటి? వ్యభిచరింపరాదు. Thou shall not commit adultery. నా ప్రశ్న ఒకటే. ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్యములో ప్రియబులారా, దేవారాధనకి, లైంగికమైనటువంటి పాపానికి సంబంధం ఉందా? ఉంది. దేవారాధనకి, అపవిత్రమైన లైంగిక, నైతిక విలువ లేనటువంటి జీవితానికి మధ్యలో సంబంధం ఉంది. ఇక్కడ 24వ వచనములో ఇదే మొదటి ఆజ్ఞకి 6వ ఆజ్ఞకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం. పాత నిబంధనలు ప్రియబిడ్డలారా, ఎక్కడైతే ఏ జాతి ప్రజలైతే, ఏ కులాలు వాళ్ళైతే, ఏ దేశ ప్రజలైతే
మొదటి ఆజ్ఞకి విరుద్ధంగా పాపం కట్టుకున్నారో, దేవునికి నిజంగా కావలసిన గౌరవము, ఆరాధన, మర్యాద చెల్లించుకోకుండా ఉన్నారో అలాంటి ప్రజల, జాతుల, కులాల, దేశ జనాల మధ్యలో 6వ ఆజ్ఞకి విరుద్ధమైనటువంటి లైంగిక పాపాలు పండి పెరగటం మనం పాత నిబంధనలో చూస్తూ ఉన్నాం. నూతన నిబంధనలో రోమపత్రిక 1వ అధ్యాయం మనం ఇక్కడ 20 నుండి మనం 24 వరకు చదువుతూ ఉన్నాం. వీఆర్ రీడింగ్ ద సేమ్ థింగ్. దేవునికి చెల్లించవలసినటువంటి సరైనటువంటి ఆరాధన చెల్లించకపోతే దానికి విరుద్ధమైనటువంటి ఈ లైంగిక పాపానికి, ఇమ్మారల్ లైఫ్కి దేవుడు వారిని వదిలిపెట్టాడు అని ఉంది. అనగా ఆరాధన సరిగా లేకపోతే నీ ఇంట్లో, నీ వ్యక్తిగత జీవితములో ప్రియబడులారా, ఈ 6వ ఆజ్ఞకి విరుద్ధమైనటువంటి పాపం తప్పదు. ఏదైనా ఒక వ్యక్తి జీవితములో, ఒక కుటుంబ జీవితములో ఈ 6వ ఆజ్ఞకి విరుద్ధమైన పాపం జరుగుతూ ఉంటే జాగ్రత్త. ఏంటి కారణం? ఆరాధన సరిగా లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబడులారా, ఆరాధన సరిగా చేస్తే, ఆరాధన, ఇట్ ఈస్ అ ట్రూ రియల్ వర్షిప్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఏమవుతుందంటే ఆయన నుంచి ఒక కృప ప్రవహిస్తూ ఉంది, ఆయన నుంచి ఒక అనుగ్రహం ప్రవహిస్తూ ఉంటుంది, ఆయన నుంచి అభిషేకం ప్రవహిస్తూ ఉంటుంది. మనం ఎక్కడ చదువుతూ ఉన్నాం? తీసుకోండి, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో ఈ కృపా ప్రవాహముల గురించి మనం చదువుతూ ఉన్నాం. When there is a true real worship, the true real adoration has been given to the Lord, grace flows to the person. Grace flows to the families. The power flows from God, from the true object to worship, to the personal life of individuals and families. Vindama, 1 Peter chapter 5 verse 5, word of God says, my dear friends, God opposes the proud and gives grace to the humble. అహంకారులను విచ్ఛిన్నము గావించి తన కృప వినయాత్ములకి ఆయన ప్రసాదిస్తాడు వాక్యం పలుకుతుంది. బిడ్డలారా, అనగా ఎక్కడైతే మనం దేవునికి, ఆయన దేవుడై ఉండగా ఆయనకి చెల్లవలసిన గౌరవ, మర్యాద, ఘనత, మహిమ, ఆరాధన చెల్లిస్తే అటువంటి ఆరాధకుల మీద ఆయన అనుగ్రహిస్తున్న కృప ప్రవాహం వస్తుంది. ఈ కృపలో లైంగిక పాపము కానీ, నైతికమైనటువంటి విలువ తగ్గిపోయే తనము కానీ, అపవిత్రత కానీ, 6వ ఆజ్ఞకి విరుద్ధమైనటువంటి పాపాలు కానీ జరగవు. అది ఒక వ్యక్తి తన శక్తితో, తన బలముతో, కృపతో చేసేది కాదు. It's not my wisdom, it's not my knowledge, it's not my power. But in the real true worship of God, this grace is been given to the individuals and the persons. ఈ కృప లేకపోతేనే ప్రియబడులారా, ఘోరమైన లైంగిక పాపాల ప్రవాహం వ్యక్తి జీవితములో, ఇండివిజువల్ కుటుంబ జీవితములో మనం చూస్తున్నాం. ఇది పొందాలంటే ప్రియబడులారా, నంబర్ 1, నిజమైనటువంటి ఆరాధన ఒక వ్యక్తి జీవితంలో, కుటుంబ జీవితంలో జరగాలి. నంబర్ 2 ప్రియబడులారా, వినయముతో, వినమ్రతతో దేవుణ్ణి మనము స్తుతించాలి, ఆరాధించాలి. ఇన్ అ హంబుల్ అండ్ కాంట్రైట్ హార్ట్ వీ హ్యావ్ టు వర్షిప్ గాడ్. అది చేస్తే ప్రియబడులారా, ఆయనే కృప ఇస్తాడు. హీ విల్ గివ్ ద గ్రేస్ సో దట్ ఈ పాపం, ఈ మలినం, ఈ ఇంప్యూరిటీ, ఈ అపవిత్రత నీ జీవితములో, నీ కుటుంబంలో ప్రవేశించటానికి వీలు లేదు. ఈనాడు మన పరిశుద్ధ బలిభోజనం అర్పిస్తూ ఉండగా ప్రియబడులారా, ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్, మొదటి ఆజ్ఞ ఏంటో మనందరికీ బాగా తెలుసు. ఈ ఆజ్ఞ బుద్ధితో జ్ఞానముతో తెలుసుకోవటం మాత్రం కాదు, దేవునికి తగిన ఆయన ఎలా ఉంటున్నారో, ఏ గ్లోరీలో, ఏ మహిమలో, ఏ ఘనతలో, ఏ గొప్పతనములో, ఏ వెలుగులో ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడో దేవుణ్ణి దేవుడులాగా ఆరాధించే ఒక మనస్తత్వం కోసం ప్రార్థిస్తాం. ఆ మహిమ వేరే ఎవరికి ఇవ్వటానికి వీలు లేదు. ఆ ప్రాముఖ్యత వేరే ఎవరికి ఇవ్వటానికి వీలు లేదు. అది ఏ మనిషికి కానీ, ఏ వస్తువు కానీ, ఏ స్థలానికి కానీ, ఏ లోక సంబంధమైనటువంటి ఒక విషయాలకి కానీ ఇవ్వటానికి వీలు లేదు. అది ఇస్తే దైవారాధన కరెక్ట్ కాదు. The glory that belongs to God we cannot give to anyone, cannot give to anything. If that happens, it is not a true worship. ఆ ఆరాధన సరిగా జరగకపోతే ఇంట్లో, కుటుంబంలో లైంగిక పాపాలు పండి పెరుగుతాయి, ఆ పవిత్రత పండి పెరుగుతుంది. When that true worship is not happening in your families, in your individual life, sin against impurity and the sixth commandment begins to grow. ఇది ఇంట్లో జరగకూడదు, ఇది వ్యక్తిగత కుటుంబ జీవితం జరగకూడదు. అది జరగకుండా ఉండాలంటే ఇది దానికి రహస్యం. దేవునికి సరైనటువంటి ఆరాధన రేపటి నుంచి చెల్లించండి. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థిస్తాం. ప్రభువైన దేవా, ఈ వాక్యాన్ని ఆలగించిన బిడ్డల కోసం మేము ప్రార్థిస్తున్నాం. సత్య నిజ దేవుడవైన నిన్ను నీకు తగిన విధంగా ఆరాధించటానికి, స్తుతించటానికి మాకు ఆ దైవభక్తిని, ఆ దైవ ప్రేమను మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. టీచ్ us, Lord, how to worship you. ప్రభువా, ఆ కృప మాకు అనుగ్రహించి లైంగిక పాపాల నుండి ఈ వాక్యం వింటున్న బిడ్డలని, వారి కుటుంబాలను కాపాడి సంరక్షించండి ప్రభువా. మొదటి ఆజ్ఞకి విరుద్ధమైన ఏ పాపం మా జీవితంలో జరగకుండా, దాని ఫలితమున 6వ ఆజ్ఞకి విరుద్ధమైన పాపాలు మాలో ప్రవేశించుకోకుండా ఈ వాక్యం వింటున్న మేమందరం కూడా మొదటి ఆజ్ఞ సరిగా పాటించి ఆ ఆరాధన ద్వారా మా జీవితాలని, కుటుంబాన్ని కూడా పరిశుద్ధులుగా నీవు కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తున్నాం. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. 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 ప్రియవులారా, మనం ఇప్పుడు అర్పణ సమయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ అర్పణ వేళలో ఒకవేళ మీ ఇంట్లో, మీ జీవితంలో లైంగిక పాపాలు, అపవిత్రమైనటువంటి కార్యాలు, 6వ ఆజ్ఞకి విరుద్ధమైనటువంటి పాపాలు జరుగుతూ ఉంటాయి. వాటిని ఈ అర్పణ వేళలో కానుకగా అర్పించండి. ఒక మంచి నిర్ణయం తీసుకో. మొదటి ఆజ్ఞ పాటించి దేవుణ్ణి దేవుడిలాగా ఆరాధించటానికి ఆ కృప కోసం ఈ బలిలో మనం ప్రార్థన చేసుకుందాం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ
సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియ సహోదరి సహోదరుల, రెండు చేతులు జోడించి ఈ అర్పణ వేళలో అప్పద్రాక్షరసములను ఈ పరిశుద్ధ బలిపీఠ మీద కానుకగా అర్పించి మనము ఆన్లైన్లో కలిసి ఈ రక్షణ బలిని అర్పిస్తూ ఉన్నాం. ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన వారందరినీ వారి ఉద్దేశ లక్ష్యాలతో పాటు మనం ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. బర్త్డే జరుపుకున్నటువంటి బిడ్డను, కుటుంబాలలో మరణించిన ఆత్మలంత విశ్రాంతి కోసం ప్రార్థన కోరుకున్న వారిని, అలాగే కరోనా మహమ్మారి వలన ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులు పడి ఉన్నారు. ఉద్యోగం లేదు, సరిగా జీతం లేదు, ఇంట్లో పరిస్థితి బాగలేదు, పెళ్ళిళ్ళు ఆగిపోయాయని, చదువు ఆగిపోయింది అని, బయటకి ఫ్రీగా వెళ్ళి ఏది చేయలేని పరిస్థితుల్లో ఉన్నానని ఎంతోమంది ఇలాంటి సమస్యల్లో ఉన్నారు. బిడ్డలారా, వారు ఎక్కడ ఉన్నా మన ఒక్క ప్రార్థన వారి జీవితాలను మార్చేస్తుంది. మన ఒక్క ప్రార్థన వారి పరిస్థితిని మార్చేస్తూ ఉంది. మన ఒక్క ప్రార్థన వారికి ఆరోగ్యం చేకూరుస్తుంది. మన ఒక్క ప్రార్థన వారికి నూతన జీవాన్ని ప్రసాదిస్తూ ఉంది. కరోనా మహమ్మారి వలన చనిపోయిన కోట్లాది మంది ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని ప్రార్థిస్తాం. మోర్చరీలలో లైన్గా డెడ్ బాడీలు స్థలము లేక పడి ఉన్నాయి. మోర్చరీ బయట, మోర్చరీ వెనకాల పరిస్థితి బిడ్డలారా మనం ఊహిస్తున్న దానికంటే ఘోరంగా ఉంది. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ రోజు, దేవుడు మనకిచ్చిన ఈ దినం ఉదార మనస్సు కలిగి అనేక మంది కోసం మనం ప్రార్థిస్తాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను, మీ ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలిన వారా, పావన పిత, సర్వశక్తి గల ఉన్నత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా పాస్క యేసుక్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట శ్రేయస్కరము. నిజమైన గొర్రెపిల్లవారే వారు లోకము యొక్క పాపములను పరిహరించితిరి. తమ మరణము చేత మా మరణమును ధ్వంసం చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించిరి. ఆ కారణమున పాస్కానంద ఉత్సాహములతో పూరితులమై ప్రపంచమంతటా మానవ జాతి నిన్ను స్తుతించుచూ ఉన్నది. సర్వశక్తివంతులు దూతల దళములతో నేకమై నిరంతరము నీకు తగిన స్తుతిగానములు చేయుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. బిడ్డలారా, దైవభక్తితో ప్రేమతో ప్రభు సన్నిధిలో మీరు మోకరించండి. సాధ్యమైతే ఈ దివ్య బలిపూజ పరిశుద్ధాత్మ ప్రభావం ద్వారా ఈ అప్పద్రాక్షరసములను యేసుక్రీస్తు శరీరమై రక్తమై మారుస్తున్న ఈ వేళలో ఆ ఆత్మయే నిజమైన దైవారాధన, నిజమైన దైవభక్తి, నిజమైన దైవ ప్రేమతో ఆయనకి తగిన బిడ్డలుగా జీవించే కృప మనకు ప్రసాదించమని ఈ బలిలో మనం ప్రార్థిద్దాం. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు,
మీ సృష్టి అంతమేమి స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పట్టుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు పాట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమును మోకరించి ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలువారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి నిజమైన ఆరాధికులుగా దేవుని కృపావరాలతో ఆయనకి తగిన బిడ్డలుగా జీవించే గొప్ప భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏలిన వారా ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పోలా ఆంతనీ అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, నీ సేవకులు సేవకురులందరినీ విశ్వాసమందును ప్రేమయందును స్థిరపరచండి. ఉత్థాన మగదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకునము. మరి ముఖ్యం కరోనా మహమ్మారి వలన చనిపోయిన లక్షలాది మంది ఆత్మల కోసము, దిక్కులేని ఆత్మల కోసము ఈ బలిలో మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు వారిని అక్షయ సౌభాగ్యమునకు వారసులుగా చేయమని, ఏ ఒక్క ఆత్మ కూడా నరకాగ్నిలో నశించిపోకుండా పీడింపడకుండా వారిని దేవుడు కనికరించి తన సన్నిధికి చేర్చటానికి ఈ బలిలో మీరు ప్రార్థన చేయండి. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తెల్లిగా మరియు మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, ఆదినుడి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయండి. మరి ముఖ్యంగా ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన వారిని, వారి ఉద్దేశ లక్ష్యాలను, ఈనాడు బర్త్డే కొని ఆడుతున్న బిడ్డని, వివాహ వార్షికోత్సవము అలాగే డెత్ యానివర్సరీ కొని ఆడుతున్న వారిని ఈ బలిలో జ్ఞాపకం ఉంచుకుందాం. డివైన్ మర్సీ సెంటర్ని, ఈ టీంని, వారి కుటుంబాలను దేవుడు సంరక్షించి సేవలో విజయవంతంగా నడిపించాలని ప్రార్థించండి. గ్రూప్ అడ్మిన్స్ని, కోర్ టీంని, బానొకని కుటుంబాన్ని, ఇంకా ఎవరెవరైతే దేశ విదేశాలలో ఈ టీమ్స్ నడిపిస్తూ ఉన్నారో వారందరికీ దేవుడు తగిన ప్రతిఫలం ఇచ్చి వారి ద్వారా అనేక మంది దేవుని వైపు, దేవుని వాక్యానికి ఆకర్షితులవ్వాలని ఈ బలిలో మనం ప్రార్థన చేసుకుందాం. ఒకరోజు మేము కూడా ఈ లోక జీవిత యాత్ర ముగించి మీ సన్నిధికి చేరి మీతో కలిసి నిత్య ఆనందం అనుభవించు భాగ్యం మాకు దయచేయండి. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెండు చేతుల పైకి లేపి ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన పరలోక జవ ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము.
మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి నుండి ఈ డివైన్ మర్సీ ధ్యానమందిరాన్ని, ఇక్కడ సేవ చేస్తున్న బిడ్డలని, వారి కుటుంబాలను, మా టీం మెంబర్స్ని, ఎవరెవరైతే దేవుని సంరక్షణ కోసం ప్రార్థిస్తున్నారో వారందరి కుటుంబాల నుండి కరోనా మహమ్మారిని బంధించి తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సకల సైతాన కీడుల నుండి, పరిచర్యకున్న సకల ఆటంకముల నుండి పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని సమాధానమే కొసుగుచున్నానువని మీ అపోస్తులతో వచ్చించిన ప్రభువుని యేసువా, మా పాపములను, బలహీనతలను, శోధనలను పాటింపక, ఆరాధనలో మేము చేసినటువంటి లోటుపాట్లను లెక్కింపక, మీ కృపని బట్టి కనికరమని బట్టి ఈ బిడ్డలందరికీ వారి కుటుంబాలకు నిజమైనటువంటి శాంతిని, సమాధానమును, ప్రేమను, ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో నిజమైన ఆరాధకులు ఆత్మయందు సత్యమందు తండ్రిని ఆరాధింపవలయును అని సమరయ స్త్రీతో పలికిన యేసు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రును కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. విందు కమనీయ విందు క్రీస్తు ప్రభుని విందు, కల్వరి కొండలు రుధిరము కార్చిన కరుణామయుని కృప విందు. కమ్మని విందు కమనీయ విందు క్రీస్తు ప్రభుని విందు, కల్వరి కొండలు రుధిరము కార్చిన కరుణామయుని కృప విందు. ఆరగింపరారే ఆత్మభోజ్యము, స్వీకరింపరారే క్రీస్తు దేహము. ఆరగింపరారే ఆత్మభోజ్యము, స్వీకరింపరారే క్రీస్తు దేహము. సకల మానవాళికై వెలసిన విందు, ఇక్కడరా విందు. కమ్మని విందు కమనీయ విందు క్రీస్తు ప్రభుని విందు, కల్వరి కొండలు రుధిరము కార్చిన కరుణామయుని కృప విందు.
పంచినట్టి క్రీస్తు ప్రభుని ఈ విందు పాపభరిత హృదయాలకు సేద తీర్చును ఈ విందు రక్షణ విందు కమ్మని విందు కమనీయ విందు క్రీస్తు ప్రభుని ఈ విందు కల్వరి కొండలో రుద్రము కాచిన కరుణామయుని కృప విందు పాని సాగరే ప్రార్థించుదము. ప్రభువైన దేవా, నీ శరీరమును రక్తమును మా కోసం సెలవుపై ధారపోసి మమ్ము ఆత్మీయ భోజనముతోనూ పానీయముతోనూ సంతృప్తిపరచి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి ఈరోజు ఆ కలవరి యాగబలిని స్మరించుకుంటూ ఈ రక్షణ బలిని పాప పరిహారార్థ బలి అర్పించడానికి మమ్మల్ని యోగ్యులుగా చేసినందుకు మీకు వందనములయ్యా. ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన వారిని, మా ప్రార్థన సాయం కోరిన ప్రతి ఒక్కరిని, ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొన్న బిడ్డలకి నీ ఆత్మీయ సంతృప్తిని అనుగ్రహించండి. ఆమేన్. మీ ఆత్మ ప్రసన్నతతో వారి ఇంటిని నింపండి ప్రభు. ఆమేన్. ఈ బలి పూజ ఎక్కడైతే ఈ బిడ్డలు చూస్తూ ఉన్నారో, ఏ ఇంట్లో అయితే ఈ వాక్యం వినబడుతూ ఉంటుందో ఆ ఇంటిని, ఆ కుటుంబాలను ఆత్మయు జీవమైన దేవుని యొక్క వాక్కు ద్వారా దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆ దేవుని వాక్కు వినబడుతున్న స్థలాల నుండి సైతాను ఆత్మలు పారిపోవునుగా. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారి మీతోనూ ఉంటున్న గాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరి మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దేవుడు మీ అందరినీ కూడా ఈ ఆన్లైన్ పరిచయం ద్వారా దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ దేవుడు అబండెంట్లీ నిన్ను కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రమిది దైవమా, నేను చేసేదని ధ్యానం. స్తోత్రమిది దైవమా, నేను చేసేదని ధ్యానం. ప్రాంజలిది ప్రాణమ, నిన్ను వేడి పొగడెదన్నా రాజా. ప్రాంజలిది ప్రాణమ, నిన్ను వేడి పొగడెదన్నా రాజా. వినయముతో ప్రణమి భజనలతో స్తుతింతున్. వినయముతో ప్రణమి భజనలతో స్తుతింతున్. స్తోత్రమిది దైవమా, నేను చేసే